Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం matrices అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఈస్ డే 3 ఆఫ్ అవర్ సూపర్ 50 బ్యాచ్. సో డే 1లో మనం సర్కిల్స్ అనే వన్ షార్ట్ వీడియో డిస్కస్ చేసాం. డే 2లో ఇంటిగ్రేషన్కి సంబంధించి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. నౌ డే 3లో మనం matrices అనే కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం ఓకే ఈ క్లాస్ నోట్స్ అలాగే హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మ్యాక్స్ మ్యాగ్నెట్ అఫీషియల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ప్రీవియస్ పీడిఎఫ్స్ కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం matrices అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, నౌ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ చాప్టర్ ఇక్కడ చిన్న కొటేషన్ ఇచ్చాను చూడండి. సక్సెస్ ఈజ్ 20% స్కిల్స్ అండ్ 80% స్ట్రాటజీ. ఓకే, సో ఒక వ్యక్తి ఎగ్జామ్లో కానీ లైఫ్లో కానీ సక్సెస్ కావాలంటే ఓకే 20% తన యొక్క స్కిల్ అనేది యూజ్ అవుతుందంట. అంటే మనం స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో ఎన్నైతే స్కిల్స్ యూజ్ చేస్తున్నామో నేర్చుకుంటున్నామో అదంతా మనకు ఎంత యూజ్ అవుతుంది, జస్ట్ 20%. ఓకే, 80% ఈజ్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, ఆ ఎగ్జామ్ రాయాలంటే ఆ ఎగ్జామ్లో కావాల్సిన స్ట్రాటజీ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు వాటిలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఏవి చదవాలి ఏవి డిలీట్ చేయాలి, ఇదంతా తెలుసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అని అవుతారు. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ చాప్టర్. సో మన చాప్టర్ ఈరోజు మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్లో ఫస్ట్ మనకు మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, నౌ వాట్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్? ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్ అయినా కావచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అయినా కావచ్చు. వాటిని ఒక రెక్టాంగులర్ ఫామ్లో మనం అరేంజ్ చేసుకుంటే దీన్ని ఏమంటామంటే ఒక మ్యాట్రిక్స్ అంటాం. వీటిని A1 A2 A1 A11 A12 A13 వీటిని రో అంటాం. ఇక్కడ దీన్ని కాలం అంటాం. ఓకేనా, ఇక్కడ లోపల ఉండే వీటిని ఏమంటామంటే నెంబర్స్ని ఎలిమెంట్స్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై Aij m/n. ఇక్కడ m క్రాస్ n అని ఉంటాం లేదా m/n అంటాం. ఇట్ ఈస్ ఏ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. నౌ A11 A12 ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. m/n ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం అనుకోండి 2 2 3 2 అని. దీన్ని ఏమంటామంటే 2 rows ఉన్నాయి 2 columns ఉన్నాయి కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ అంటాం. సో ఫస్ట్లో ఉండే i అనేది రోని రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ని రోస్ ఉన్నాయో i లాగా రాస్తాం, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో j అని రాస్తాం. 2 rows 3 columns ఉంటే 2/3 మ్యాట్రిక్స్ అవుతుంది. 3 rows 3 columns ఉంటే 3/3 మ్యాట్రిక్స్ ఉంటుంది. నౌ మ్యాట్రిసెస్లో టైప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఆల్ దీస్ టైప్స్. జస్ట్ మీరు దాని యొక్క నేమ్ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, లేదా దాని యొక్క నేమ్ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకునే చాలు. ఓకే, సో ఫస్ట్ నల్ మ్యాట్రిక్స్. నల్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ జీరోస్. ఓకే, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాము ఈ విధంగా, దీన్ని ఏమంటామంటే నల్ మ్యాట్రిక్స్ లేదా జీరో మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎన్ని రోస్ ఉంటాయో అన్ని కాలమ్స్ ఉండాలి. సో 2 rows ఉన్నాయి 2 columns ఉన్నాయి కాబట్టి 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, 3 rows 3 columns ఉంటే దాన్ని కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే రోస్ ఎన్ని ఉంటాయో కాలమ్స్ కూడా అన్నీ ఉండాలి. సో m=n. ఓకే, నౌ రో మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 row అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే రో ఒకటే ఉండాలి, కాలమ్స్ ఈ విధంగా ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఒక రో ఉండి చాలా కాలమ్స్ ఉంటే దాన్ని ఏమంటాం? రో మ్యాట్రిక్స్ అంటాం. దానికే సిమిలర్గా కాలమ్ మ్యాట్రిక్స్. ఒకే కాలం ఉండి చాలా రోస్ ఉంటాయి దాన్ని ఏమంటామంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ మ్యాట్రిక్స్ విత్ 1 column అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, సో డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ ఆల్ ఇట్స్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. అంటే కేవలం డయాగోనల్ అంటే ఇది, కేవలం డయాగోనల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలి, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉంటాయి. ఈ మ్యాట్రిక్స్ యొక్క పేరు ఏమంటామంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ ఆల్ ద నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అండ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి క్వశ్చన్లో మనకు చాలా క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది ఇన్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్ అని. సో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇలా రాసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 2 2 రాసి ఇక్కడ 0 0 0 0 0 0 ఇలా. సో ఇది 3/3 మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు చూడండి డయాగోనల్లో మాత్రం సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఏమున్నాయి, జీరోస్ ఉన్నాయి. ఇలాంటి మ్యాట్రిసెస్ని ఏమంటామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి, ఏవైనా ఉండొచ్చు, ఈక్వల్గా ఉండాలి. నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్, సో ఇట్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎవ్రీ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఈస్ 0 అండ్ డయాగోనల్ ఎలిమెంట్ ఈస్ 1. ఓకే, సో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇక డయాగోనల్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి, ఆ నెంబర్ ఏమైనా ఉండొచ్చు. బట్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్లో జస్ట్ 1 ఉండాలి ఇక్కడ. సో నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఏముండాలి, జీరోస్ ఉండాలి. ఓకేనా, సో డయాగోనల్లో 1 ఉంటే యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, డయాగోనల్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఇది 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి, 3x3 కానీ 2x2 కానీ. ఫస్ట్ ఇక్కడ మీరు డయాగోనల్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో డయాగోనల్ ఇలా ఉంది, డయాగోనల్కి పైన ఎలిమెంట్స్ ఉంటాయి, కింద మొత్తం జీరోస్ ఉంటే దాన్ని ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే డయాగోనల్కి అబౌవ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఉండాలి, బిలో డయాగోనల్ జీరోస్ ఉంటాయి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే దానికి ఆపోజిట్. సో డయాగోనల్కి పైన జీరోస్ ఉండాలి, డయాగోనల్ కింద వచ్చేసి ఎలిమెంట్స్ ఉంటాయి, దీని ఏమంటామంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఓకే, రోస్ కాలమ్స్ డిఫరెంట్గా ఉండాలి, అంటే సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ ఉండకూడదు. ఓకేనా, స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఇది ఆపోజిట్. ఓకేనా, నౌ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం 2 2 3 1 2 5. సో ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి, 2x3. సో ఇక్కడ m ఈజ్ నాట్ ఈక్వల్ టు n, అంటే రోస్ కాలమ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటామంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ హారిజాంటల్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే హారిజాంటల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే రోస్ తక్కువ ఉండాలి, కాలమ్స్ ఎక్కువ ఉండాలి. ఓకేనా, సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్టికల్ కాలమ్ మ్యాట్రిక్స్. ఓకే, వర్టికల్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ రోస్ ఎక్కువ ఉండాలి, కాలమ్స్ తక్కువ ఉండాలి, ఇలా ఉంటే ఏమంటామంటే వర్టికల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3x3 మ్యాట్రిక్స్ ఉంది, 1 2 3 2 3 4 1 3 5 ఇలా ఉంది. ఈ 3x3 మ్యాట్రిక్స్ అని ఏదో ఒక మ్యాట్రిక్స్ నుంచి ఒక పార్ట్ తీసుకున్నాం, ఒక పార్ట్ పక్కకు తీసుకున్నాం అనుకోండి, 3 4 3 5. దీన్ని ఏమంటామంటే సబ్ మ్యాట్రిక్స్ అంటాం, అంటే దీని యొక్క సబ్ మ్యాట్రిక్స్ ఇది. సో ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అంటే కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ తీసేసి లేదా 2 కాలమ్స్ రోస్ తీసేసి మనం ఫామ్ చేసే చిన్న మ్యాట్రిక్స్ ఏమంటామంటే సబ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్ మ్యాట్రిసెస్. ఓకే, ఈక్వల్ మ్యాట్రిసెస్ మీన్స్ 2 matrices are equal if both have same order. ఓకే, సేమ్ ఆర్డర్ ఉండాలి అండ్ ఈక్వల్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది, ఇంకోటి 1 2 3 4 ఉంది. సో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 1కి 1 2కి 2, అంటే సేమ్గా ఉంటే దాన్ని ఏమంటాం ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2x2, అంటే ఆర్డర్ సేమ్ ఉండాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, in a square matrix the diagonal from first element of row to last element of row, అంటే ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్స్ని అంటే ఈ డయాగోనల్ని ఏమంటాం అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. ఇక్కడ మనకు 2 డయాగోనల్స్ ఉన్నాయి, ఏమేమో 2 డయాగోనల్స్ చూడండి. సో ఇదొక డయాగోనల్ ఉంది, ఇది కూడా ఇంకొక డయాగోనల్ ఉంది, కానీ ప్రిన్సిపల్ డయాగోనల్ ఏంటంటాం మనం. ఓకే, ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఓన్లీ ఇదే. ఓకే, ఇక్కడ ఏదైతే బ్లాక్తో రాసామో మనం అండర్లైన్ చేసాం అదొకటే ప్రిన్సిపల్ డయాగోనల్. ఓకేనా, నెక్స్ట్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్కేలార్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిక్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్ మనకు క్వశ్చన్స్లో కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క మీనింగ్ మనకు తెలిస్తే క్వశ్చన్ ఈజీగా మనం అర్థమవుతుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ డెటిఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే డిటర్మినెంట్ 0 అవుతే దాన్ని ఏమంటామంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కొన్నిసార్లు క్వశ్చన్లో ఇన్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇస్తాడు, అప్పుడు మనం ఏం చేసుకోవాలి, డిటర్మినెంట్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఇన్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇవి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వీటికి సంబంధించి మనకు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే,
సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సో ట్రాన్స్పోజ్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, లేదా మనం ఇప్పుడు దీని తర్వాత టైప్స్ తర్వాత అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ట్రాన్స్పోజ్ అంటే నథింగ్ బట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలంలో ఉన్నటివి రోలో రాస్తే ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని ఏమంటాం ట్రాన్స్పోజ్ అంటాం. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దేని అంటామంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఉంటే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -a వస్తే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మనకు ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ ఈ రెండు మోడల్స్ రిపీట్ అయి ఉన్నాయి, అవి కూడా మనం ఈ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ బై సింగిల్ ఎలిమెంటరీ ఆపరేషన్. అంటే ఎలిమెంటరీ ఆపరేషన్ అంటే మనం ఏం చేస్తాం, రో 1లో నుంచి రో 2 మైనస్ చేయడం, కాలంలో నుంచి రో మైనస్ చేయడం. అంటే ఇలాంటి ఎలిమెంటరీ ఆపరేషన్స్ చేసేటప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ని ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఈక్వలెంట్ మ్యాట్రిక్స్, టూ మ్యాట్రిసెస్ A and B are equivalent if one can be obtained from other by elementary operations. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం 1 2 3 4 రాసాం, ఇంకొకటి వచ్చేసి 2 4 6 8 రాసాం. అంటే ఈ ఏ అనే మ్యాట్రిక్స్కి బి అనే మ్యాట్రిక్స్ ఏం వాట్ ఈస్ రిలేషన్ చూడండి, ఇక్కడ ఏముందో ఇక్కడ దానికి డబల్ ఉంది 1 2 2 4. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ని మనం ఇంటూ 2 చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటిని లేదా రోని కాలంని ఏదైనా చేంజ్ చేసినప్పుడు వచ్చే మ్యాట్రిసెస్ని కూడా మనం ఏమంటామంటే ఈక్వలెంట్ మ్యాట్రిసెస్ అంటాం. ఓకేనా. సో కొంచెం చేంజ్ చేసిన తర్వాత ఒరిజినల్ మ్యాట్రిక్స్లా వస్తుంది, అలాంటి వాటిని ఏమంటాం ఈక్వలెంట్ మ్యాట్రిసెస్ అంటాం. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ ఆర్థోగోనల్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు in లేదా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు in. ఓకే, సో ఈ ఫామ్లో వస్తే అంటే ఏని ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది రావాలి మనకు. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. నౌ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇంపార్టెంట్ ఇవి. ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఏమవుతుందంటే ఆర్థోగోనల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఆల్సో ఆర్థోగోనల్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఆర్థోగోనల్ దెన్ ఏ ఇంటూ బి అండ్ బి ఇంటూ ఏ ఆల్సో ఆర్థోగోనల్. ఓకేనా. నెక్స్ట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఐడెంపోటెంట్, నిల్ పోటెంట్ ఇవన్నీ. సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది అనుకోండి, దీన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఏ, దీన్ని స్క్వేర్ చేసినా మనకు సేమ్ వాల్యూనే వచ్చింది, ఏనే వచ్చింది. ఓకేనా, స్క్వేర్ చేసినా ఏనే వస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఐ. ఓకేనా, సో ఏని స్క్వేర్ చేస్తే మీకు ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఐ వస్తే దాన్ని ఏమంటామంటే ఏని ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. సో ఏ ఈజ్ కాల్డ్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నిల్ పోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో నిల్ పోటెంట్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఏ పవర్ m ఈక్వల్స్ టు 0. ఈ నిల్ పోటెంట్ మ్యాట్రిక్స్ సంబంధించి మనకు క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి ప్రీవియస్ ఇయర్స్లో. ఓకే, అన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ టైప్స్. ఓకే, ఏదో ఒక ఇయర్లో ఇవి ఏదో ఒకటి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో నౌ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఏ పవర్ m ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ నిల్ పోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఇచ్చాడు, దాన్ని మనం స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఏదో ఒకటి చేస్తే మనకు ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే నిల్ పోటెంట్ అంటాం. ఓకే, అంటే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ పవర్ 4 కానీ చేసినప్పుడు ఏదో ఒక ఇండెక్స్లో అది 0 అయిపోతుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ స్క్వేర్ని ఏమంటామంటే 2ని ఇండెక్స్ ఆఫ్ ఏ అంటాం. ఓకే, ఇండెక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తే ఐ రావాలి. ఓకే, దీన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ పీరియాడిక్ మ్యాట్రిక్స్, ఇది లాస్ట్ వన్. ఏ పవర్ k+1 ఈక్వల్స్ టు ఏ వస్తే ఓకే ఏని ఏమంటామంటే పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పవర్ కేని ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ ఏ అంటాం. ఓకేనా, పీరియడ్ ఆఫ్ ఏ. సో ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్. ఇవి టోటల్గా 26 టైప్స్ డిస్కస్ చేస్తాం. ఈ 26 కూడా మీకు నేమ్ అలాగే దీని యొక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుంటే మీరు ఏదైనా రాసేయచ్చు. సో అన్నీ వెరీ ఈజీ, జస్ట్ మీకు పేరు గుర్తుంటే ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్. ఆల్జీబ్రా అంటే ఏంటి, మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ అంటే బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం. ఓకే, ఈ మూడు నేర్చుకుంటాం మనం. అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్
అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 2 3 4 5 ఉంది. సో ఏ ప్లస్ బి చేయమన్నామనుకోండి, ఏం చేయాలి, జస్ట్ మనం ఇక్కడ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేస్తాం. సో 1 + 2 3, 2 + 3 ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ 3 + 4 7, ఓకే 4 + 5 9. ఓకే, అడిషన్ ఈజ్ వెరీ సింపుల్. ఎన్నైనా ఉండొచ్చు, ఇక్కడ 3/3 ఉన్నా ఏమున్నా కూడా మనం డైరెక్ట్గా కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అంతే, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2లో 1 పోతే 1, 3 - 2 1, 5 - 3 2, 6 - into minus plus 5 11. ఓకే, సో అడిషన్ సబ్ట్రాక్షన్ వెరీ ఈజీ. కానీ మల్టిప్లికేషన్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో మల్టిప్లికేషన్ ఏం చేస్తామంటే ఇంకా రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాం, బి ఇచ్చాం. సో ఏ ఇంటూ బి చేయాలంటే ఫస్ట్ ఈ రో తీసుకుంటాం, ఈ కాలంతో మల్టిప్లై చేస్తాం. సో 1 × 0 ఈజ్ 0. నెక్స్ట్ మిడిల్లో ప్లస్ తీసుకుంటాం, ప్లస్ 2 × 5 ఈజ్ 10. ఓకేనా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. 1 × 3 ఈజ్ 3. ఓకే, ప్లస్ తీసుకున్న మిడిల్లో, ప్లస్ 2 × -1 -2. సో కాబట్టి -2 ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 5 × 0 0, ప్లస్ 6 5 30, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 5 3 15, 6 × -1 -6. సో ఇక్కడ మనం అడిషన్ చేసుకుంటే ఏ ఇంటూ బి వస్తుంది. ఓకేనా, 3/3 మ్యాట్రిక్స్ ఉన్న సేమ్ ఆర్డర్ ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా, సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, అందులో మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయంటే a⁴m × a⁴n చేస్తే a⁴mn వస్తుంది. నెక్స్ట్ ఇదొకటి ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, సో ట్రాన్స్పోజ్ మీన్స్ ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4 5 6 7 8 9. ఇందులో ఇది రో, ఇవన్నీ రోస్ని కాలమ్స్ లాగా రాసాం. ఇక్కడ చూడండి 1 2 3 రోని ఏం చేసాం, కాలంలోకి రాసాం. ఓకేనా, సో 4 5 6 ఏం చేసాం, మళ్ళీ ఇక్కడ ఇలా రాసుకున్నాం. 7 8 9 ఈ విధంగా రాసాం. సో దీన్ని ఏమంటామంటే ఏ ట్రాన్స్పోజ్ అంటాం. ఓకే, ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అని ఉంది, దీనికి ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేశారు, మళ్ళీ వచ్చిందని ఇంకోసారి ట్రాన్స్పోజ్ చేసేది ఏమవుతుందంటే ఏనే వస్తుంది. ఓకేనా, సో ట్రాన్స్పోజ్ని మనము ఏ ట్రాన్స్పోజ్ a⁴t లాగైనా రాస్తాం, లేదా ఏ ట్రాన్స్పోజ్ లాగైనా రాస్తాం. ఓకే, ఎలా ఇచ్చినా కూడా అది ట్రాన్స్పోజ్ మీనింగ్. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చదవండి, బేసిక్ ప్రాపర్టీస్ ఇవి. k × a హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు k × a ట్రాన్స్పోజ్ అవుతుంది. a ± b హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు a ట్రాన్స్పోజ్ ± b ట్రాన్స్పోజ్. ab హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు b ట్రాన్స్పోజ్ × a ట్రాన్స్పోజ్. abc హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు c ట్రాన్స్పోజ్ b ట్రాన్స్పోజ్ a ట్రాన్స్పోజ్. a⁴n హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు a ట్రాన్స్పోజ్ హోల్ పవర్ n. ఓకేనా, సో ఇవన్నీ మనకు ప్రాపర్టీస్ దీంట్లో. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, ట్రేస్కి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ సింపుల్ ఇది. ఓకే, ట్రేస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఆ వచ్చే వాల్యూని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం కదా, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంతే. ఓకే, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. నౌ ఇక్కడ ప్రిన్సిపల్ రాసుకోండి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ డయాగోనల్ ఏముంది 1 5 3. సో మూడింటిని యాడ్ చేసేయాలి, 1 + 3 + 5 9. సో 9 ఏమంటామంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ట్రేస్ ఆఫ్ ఏ, అంటే టీఆర్ ఆఫ్ ఏ అని రాసుకున్నాం, ట్రేస్ ఆఫ్ ఏ. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్. ఓకేనా, ట్రాన్స్పోజ్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ సిమిలర్గానే మనకు ట్రేస్లో కూడా వస్తాయి. బట్ ట్రేస్ ఆఫ్ 0 = 0 వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రేస్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ట్రేస్ ఆఫ్ బి. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాము ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చామనుకోండి. నౌ ఇక్కడ ఏముంది, i 2 - i 4 + i i. ఓకే, దీని యొక్క కాంజుగేట్ మ్యాట్రిక్స్ రాయమంటే ఏం చేస్తాం మనం, జస్ట్ ఎలిమెంట్స్ యొక్క కాంజుగేట్ రాసుకుంటూ వెళ్తాం. కాంజుగేట్ అంటే ఏంటి, ఓకే, కాంప్లెక్స్ నెంబర్ని కాంప్లెక్స్ కాంజుగేట్తో రిప్లేస్ చేయడం. i ఉంది, i అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఓకే, నౌ i యొక్క కాంజుగేట్ ఏమవుతుంది -i. ఓకేనా,
సో 2 మైనస్ ఐ ఉంది, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నెంబర్, దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది 2 ప్లస్ ఐ. ఓకేనా, 4 ప్లస్ ఐ ఉంది, దాని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది 4 మైనస్ ఐ. 1కు కాంజుగేట్ 1. ఓకేనా, జస్ట్ మనం ఐ అనే పార్ట్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉన్నప్పుడు దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి అవుతుంది. ఓకేనా, సో జస్ట్ ఇమాజినరీ పార్ట్ ఏముంటుందో దాంట్లో మనం ప్లస్ని మైనస్ లాగా, మైనస్ని ప్లస్ లాగా మారుస్తే దాన్ని కాంజుగేట్ అంటాం. సో ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి యొక్క కాంజుగేట్ రాస్తే ఆ వచ్చే మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఏ కాంజుగేట్ లేదా కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అక్కడ మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, సో ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్. ఓకేనా, ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, దాని యొక్క ట్రాన్స్పోజ్కి కాంజుగేట్ కనుక్కున్నాం అనుకోండి, దాన్ని ట్రాన్స్పోజ్ కాంజుగేట్ అంటాం. ఓకే, నో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఏ పవర్ తీటా అని డినోట్ చేస్తాం ఇక్కడ, లేదా ఏ పైన మనం ఇట్లా స్టార్ సింబల్ కూడా రాస్తాం. ఈ రెండు ఉన్నా కూడా దీని మీనింగ్ ఏంటంటే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, సేమ్ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ ఇక్కడ కూడా వస్తాయి మనకు. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇది మనకు ఫైనల్. సో ర్యాంక్ కనుక్కోవడం అందరికీ వచ్చు. ఓకే, సో ఏ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ ఈజ్ సెట్ టు బి ర్యాంక్ ఆఫ్ నాన్ జీరో మ్యాట్రిక్స్. ఓకే, ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ వన్ మైనర్ అట్లీస్ట్ ఇన్ ఏ ఆఫ్ ఆర్డర్ ఆర్ విచ్ ఈస్ నాట్ జీరో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాంక్ కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే ఒక 3/3 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, 3/3 మ్యాట్రిక్స్, దాన్ని ఏం చేస్తామంటే డిటర్మినెంట్ కనుక్కుంటాం. ఓకే, డెట్ ఏ కనుక్కుంటాం. ఆ డెట్ ఏ వాల్యూ మనకు 0 కన్నా ఎక్కువ వస్తే, అంటే నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే మనకు 3A మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అవుతుంది. ఓకేనా, లేకపోతే మళ్ళీ దాంట్లోంచి ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని చేస్తాం. ఓకేనా, సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని మళ్ళీ డిటర్మినెంట్ చేస్తాం. ఓకే, సో అలా మనకు ర్యాంక్ అనేది వస్తుంది, ర్యాంక్ 3, 2. ఓకే, మనకు క్వశ్చన్ని బట్టి చేసుకుంటాం అది. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కొన్ని ఉన్నాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు ఇవి. ఓకే, నౌ మనం క్వశ్చన్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. నౌ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో ఇది ఏపీ ఆగస్ట్ 20న 2021కి వచ్చిన క్వశ్చన్. సో దీంట్లో ఏమనుకోవాలి మనం, ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఏమవుతుంది. సో మీకు ట్రేస్ అంటే నేను తెలియదు అనుకోండి, క్వశ్చన్స్ని సింప్లిఫై చేయలేరు. సో కాబట్టి మనం చెప్పిన కాన్సెప్ట్స్, ఈ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రివిజన్ చేయండి ఇవన్నీ. నౌ ఇక్కడ ట్రేస్ కనుక్కోండి. ట్రేస్ అంటే ఏంటి, జస్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే అదే ట్రేస్. 1 + 7 + 9 ఓకే 17 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాము ఈ విధంగా. ఓకే, ద మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు, ఇక్కడ ఈజ్ ఏమవుతుంది, యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుందా, ఆర్థోగోనల్ అవుతుందా, నిల్పోటెంట్ అవుతుందా, ఇన్వాలిటరీ. సో వీటన్నిటి డెఫినేషన్స్ మనం చెప్పాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాడు కాబట్టి ఏ స్క్వేర్ చేద్దాం, ఏ స్క్వేర్ ఏమవుతుందో చూద్దాం. సో ఏ అనేది ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, వాట్ ఈజ్ ఏ గివెన్ హియర్. సో ఏ అనేది ఈ విధంగా ఇచ్చాడు, ఏ ఈజ్ 1/√2. ఓకే, 1/√2 1/√2. ఓకేనా, సో -1/√2 -1/√2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏం చేస్తాం, ఏ ఇంటూ ఏ. ఓకే, దిస్ ఏ స్క్వేర్ వాల్యూ సేమ్ 1/√2 1/√2 -1/√2 -1/√2. నౌ ఏ స్క్వేర్ మల్టిప్లై ఎలా చేయాలో చెప్పాము ఇందాకే. ఓకే, సో ఓకే నా హౌ టు డూ మల్టిప్లై ఇక్కడ చూడండి, ఎరేజ్ అయిపోయింది, మళ్ళీ రాద్దాం. 1/√2 1/√2 -1/√2 -1/√2 ఇంటూ 1/√2 1/√2 -1/√2 -1/√2. నౌ మనం మల్టిప్లై ఎలా చేస్తాం, ఈ రోని ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తాం. 1/√2 ఇంటూ 1/√2 అంటే ఏమొస్తుంది, 1/2 వస్తుంది. ప్లస్ 1/√2 ఇంటూ -1/√2 అంటే -1/2 అవుతుంది. నెక్స్ట్ సేమ్ రోని సెకండ్ కాలంతో 1/√2 ఇంటూ 1/√2 అంటే 1/2 -1/2 వస్తుంది. ఇలాగే అన్నీ ఇలాగే వస్తుంది, 1/2 -1/2 1/2 -1/2. సో చేస్తే మనకు మొత్తం ఏమవుతుందంటే 0 0 0 0 వస్తుంది. సో ఏ స్క్వేర్ వాల్యూ 0 వచ్చింది. సో మనకి ఏమవుతుంది, యూనిటరీ కాదు, ఆర్థోగోనల్ నిల్పోటెంట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్లో మనం డెఫినేషన్ ఏం చెప్పాం. ఓకే, సో ఏ పవర్ m = 0 వస్తే, అంటే ఇక్కడ m ప్లేస్లో 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఏ స్క్వేర్ కానీ ఏ క్యూబ్ కానీ 0 వస్తే దాన్ని ఏమంటామంటే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇట్ ఈస్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్.
దీని యొక్క ఇండెక్స్ అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటే 2 అని రాస్తాం. 2 ఎందుకంటే ఏ స్క్వేర్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇండెక్స్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ 3/3 ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఏబిబిఏ ఇంటూ బీసీసీఏ ఈ మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లై ఏమవుతుంది. ఓకే, నౌ సో ఇది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే, సో మనం డెఫినేషన్స్లో చెప్పాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A అవుతుంది. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A. సో ఫస్ట్ ఇది ఏ అనుకుందాం, ఏ ట్రాన్స్పోజ్కి అనుకుందాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమొస్తుంది, రోని కాలంలో రాయాలి. సో 0 2 A. ఓకేనా, నెక్స్ట్ B0 4 -3 C0. సో దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -A అవుతుంది. -A అంటే ఏని మైనస్లో రాసుకోండి, ఏమవుతుంది, -0 అంటే 0, -2 -A అవుతుంది, -B 0 -4 -3 ఇంటూ +3 -C 0. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం, -A కూడా రాసుకున్నాం. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు. ఓకే, బి వాల్యూ ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే మనకు బి వాల్యూ ఈజ్ -2. ఓకే, ఏ వాల్యూ ఏమొస్తుంది, -A ఈక్వల్ టు -3 కాబట్టి A ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఇక్కడ C ప్లేస్లో మనకు -4 ఉంది కాబట్టి C ఈక్వల్ టు -4. సో ఈ విధంగా ఏబీసీకి అనుకున్నాం. ఏబీసీకి అనుకున్న తర్వాత ఇక్కడ మనకు దీని వాల్యూ అడిగాడు. ఓకే, ఏబిబిఏ, ఏ అంటే ఏంటి ఇక్కడ 3 -2 -2 3 ఇంటూ బీసీసీబీ, బి అంటే ఏంటి -2, సి అంటే -4, సిబి సో -4 -2, వీటి యొక్క మల్టిప్లై, వీటిని ప్రోడక్ట్ చేయాలంట. సో ఏమొస్తుంది చూడండి ఒకసారి, 3 ఇంటూ -2 అంటే -6. ఓకే, ఈ రోని ఈ కాలంని మల్టిప్లై చేస్తాం. 3 ఇంటూ -2 -6, -2 ఇంటూ -4 అంటే +8 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ -4 అంటే -12, ఓకే 3 4 12, -2 +4. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసినా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 6లో 8లో 6 పోతే 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -8 వస్తుంది. 2 -8 ఒకే ఆప్షన్ కాబట్టి మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదు ఒకసారి చెక్ చేస్తామని చేసుకోవచ్చు. 2 ఇంటూ 2 4, 3 ఇంటూ -4 అంటే -12, నెక్స్ట్ 2 ఇంటూ -4 అంటే 8, 3 ఇంటూ -2 అంటే -6. సో ఇది చేస్తే మీకు మొత్తం ఇదే వస్తుంది, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది. దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వన్ సచ్ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు ఐ రావాలంట. అంటే ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఏంటో ఇవ్వలేదు, జస్ట్ ఈ ఫామ్లో ఉంది అని ఇచ్చాడు. అంటే XY ప్లేస్లో ఏదైనా నెంబర్స్ రావచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వన్ సచ్ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు ఐ. అంటే బిలో ఒకే మ్యాట్రిక్స్ ఉందంట, దెన్ ఏ ఇంటూ బి చేస్తే ఐ వస్తుందంట. ఇది మనం చెప్పలేం. నెక్స్ట్ దెర్ ఈజ్ నో మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు బిఏ. నో మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఏ ఫైనైట్ నెంబర్. సో ఇక్కడ అన్నింటిలో ఏబిబిఏ అంటున్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఏ ఇంటూ బి చేసి కనుక్కుందాం. ఒకసారి ఏబి వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, 3 4 5 6 ఇంటూ x0 0y. ఓకే, ఏ ఇంటూ బి వాల్యూ ఏమొస్తుంది, 3 ఇంటూ x ఇస్ 3x, 4 ఇంటూ 0 0 అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 0 0, 4 ఇంటూ y 4y, 5 ఇంటూ x 5x, నెక్స్ట్ 6 ఇంటూ y 6y ఇలా వచ్చింది. బిఏ కూడా కనుక్కుందాం. బిఏ వాల్యూ ఏమొస్తుంది, బిఏ సో x0 0y ఇంటూ 3 4 5 6. వీటిని మల్టిప్లై చేస్తే 3x. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేస్తే మనం 4 ఇంటూ x 4x అవుతుంది, తర్వాత 0 వస్తుంది. ఇక్కడ 3y, ఓకే 5y, అలాగే 0 ఇంటూ 4 0, 6 ఇంటూ y 6y ఇలా వస్తుంది. ఓకే, సో ఆప్షన్ సి ఒకసారి చెక్ చేస్తే దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు బి అంట. సో ఏబిబిఏ ఈక్వల్ అవుతుంది అయితే, ఏబిబిఏ ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ 5x ఈక్వల్ టు 5y ఉంది. సో కాబట్టి x ఈక్వల్ టు ఏమొస్తుంది, y వస్తుంది, x ఈక్వల్స్ టు y. అలాగే
ఇక్కడ కూడా x ఈక్వల్ టు y వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఒకే ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయన్నాడు. సో ఇది కూడా మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వై ప్లేస్లో మనకు ఏవైనా వాల్యూస్ రావచ్చు. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు వైలో ఏమైనా తీసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఎక్స్లో 1 తీసుకున్నాడు అనుకోండి, వైలో 1 తీసుకోవచ్చు, x2 తీసుకుంటే y2, x3 y3 ఇలా ఇన్ఫైనైట్గా వస్తాయి. సో ఆప్షన్ డి చూడండి, దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆఫ్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు బిఏ. సో ఏబి బిఏ కావాలంటే సింగిల్ మ్యాట్రిక్స్ కాదు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ రాసుకోవచ్చు మనం. ఓకేనా, ఎలా రాసుకోవచ్చు, ఎక్స్లో 1 వైలో 1 తీసుకోండి, ఇది ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. ఎక్స్లో 2 వైలో 2 తీసుకోండి, ఎక్స్లో 3 వైలో 3 ఇలా ఇన్ఫైనైట్ వరకు మనం తీసుకోవచ్చు, అన్ని మ్యాట్రిసెస్ ఫామ్ అవుతాయి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ మనకు ఏపీలో లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంటే 2023లో, అలాగే లాస్ట్ ఇయర్ 2022లో అండ్ 23లో 2 years ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఇది ట్రేస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, సో మీకు ట్రేస్ చేయడం వస్తే, అలాగే ఏ స్క్వేర్ చేయడం వస్తే చాలా ఈజీ. ఇక్కడ ఏమడిగాడంటే దెన్ ఏ అనే మ్యాట్రిక్స్ చేసి ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ, అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ చేయాలంట, దాంట్లో నుంచి ఏ మైనస్ చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్ యొక్క ట్రేస్ కనుక్కోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కుందాం. ఏ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ. ఓకే, 179,237 ఇంటూ ఏ, 113,179,237. ఓకే, ఇలా రాసుకున్నాం. సో ఏ ఇంటూ ఏమవుతుంది, సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తే 1 1 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1 1 1 ప్లస్ ఏమొస్తుంది 3 2 6 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఓకే 1 1 1 ప్లస్ 1 7 7 ప్లస్ 3 3 9. నెక్స్ట్ 1 3 3 9 1 9 7 3 21 ఇలా రాసుకున్నాం. నౌ సెకండ్ రోని 3 కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం. 1 1 1 7 1 7 9 2 18. నెక్స్ట్ 1 1 1 7 7 49 9 3 27. నెక్స్ట్ 1 3 3 7 9 63. ఓకే, 9 7 63. ఓకే, నౌ థర్డ్ రోని 3 కాలమ్స్తో 2 1 2 3 1 3 7 2 14. నెక్స్ట్ 2 1 2 3 7 మీన్స్ 7 3 21 7 3 21. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ 2 3 6 9 3 27 7 7 49 ఇలా వచ్చాయి. ఓకే, సో ఈ వాల్యూస్ ఏమొస్తాయి చూడండి ఒకసారి. నో వీటన్నిటిని ఏం చేయాలి, మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో వీటిని యాడ్ చేసుకొని సింప్లిఫై చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. ఓకే, సో వీటిని యాడ్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. సో ఏమొస్తుంది, ఇక్కడ 8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 8 వస్తుంది, 8. నెక్స్ట్ 9 ఒక 10 17. ఓకే, ఇక్కడ 17 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు 21 అదొక 12 33 వస్తుంది. ఓకే 33. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందండి 18 ప్లస్ 1 19 19 ఒక 7. ఓకే 19 ప్లస్ 7 26. ఓకే 19 ప్లస్ 26. సో ఈ విధంగా వస్తుంది ఏ స్క్వేర్ మైనస్ ఏ. ఓకే, ఓకేనా, సో ఇలా చేయొచ్చు మనము. ఏ స్క్వేర్ చేసుకొని మైనస్ ఏ చేసుకోవచ్చు. సో ఎలా అయినా ఒకటే వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదా దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఎలా అంటే, సో ఇక్కడ ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు మనకి, ఇంత క్యాలిక్యులేషన్ పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇది ఎగ్జామ్లో కూడా చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ ఏ అని మనం ఏ కామన్ తీసుకోవచ్చు, మైనస్ ఐ. ఇది వెరీ ఈజీ అవుతుంది మనకు. సో ఏ అలాగే రాసుకొని ఏలోంచి ఐ మైనస్ చేసుకుంటే, సో ఈ మెథడ్ చేద్దాం. ఓకే, సో ఇది చాలా లెంతీ అవుతుంది ఈ మెథడ్ మనకు. సో ఇక్కడ మనం ఏ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. ఏ కామన్ తీసుకుంటే ఏ మైనస్ ఐ అవుతుంది. ఏ ఇంటూ 1 సారీ ఏ ఇంటూ ఐ అంటే మనం ఏనే వస్తుంది కాబట్టి ఇలా రాసుకున్నాం. సో ఏ అంటే ఏంటి 1 1 3 179 237 రాసుకున్నాం ఇంటూ మళ్ళీ ఏ 1 1 3 179 237. ఓకే, మైనస్ ఐ. ఐ అంటే ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 1 1 0 0 0. సో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నుంచి చేసుకుంటే ఈజీగా వస్తుంది 1 1 3 179 237 ఇంటూ 1లో 1 పోతే 0, 1లో 0 పోతే 1, 3 - 0 is 3. నెక్స్ట్ 1. ఓకే 7లో 1 పోతే 6,
9లో 0 పోతే 9, 2 - 0 is 2, 3 - 0 3, 7 - 1 6 ఇలా రాసుకున్నాం. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ ఏ వాల్యూ, ఇది ఏ స్క్వేర్ మైనస్ ఏ చేస్తే ఇది వస్తుంది. బట్ ఇది మనం మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు దీని యొక్క ట్రేస్ ఒక్కటే కావాలి. దీని యొక్క ట్రేస్ కావాలి మనకు. ట్రేస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ డయాగోనల్లో ఏమొస్తాయో ఆ ఎలిమెంట్సే కావాలి మనకు. రిమైనింగ్ అన్ని అవసరం లేదు కాబట్టి రిమైనింగ్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ట్రేస్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే ఎలా వస్తుంది, ఈ ఫస్ట్ని ఫస్ట్ కాలమ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో 1 0 0, 1 1 1, 2 3 6, 6 + 1 7 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేస్తే ఈ సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. సో 1 1 1 ప్లస్ ఓకే 7 6 42, 9 3 27. సో ఇది యాడ్ చేసుకోండి, 10 ఓకే 4 5 6 7 70 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 70 వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ రావాలంటే థర్డ్ రోని థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేసుకోండి. 3 2 6, 9 3 27, ఓకే 7 6 42. సో 7 8 9, ఓకే 7 8 9 15 వస్తుంది. 4 5 6 7, సో 75 ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మూడింటి అడిషన్. 7 + 70 + 75, 77 140, 152. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకేనా. సో స్ట్రాటజీ అంటే ఇదే, అంటే ఒక క్వశ్చన్ని చూసిన తర్వాత మనం ఎలా సింప్లిఫై చేయాలి, ఎలా చేస్తే ఈజీ అవుతుంది అనేది మనకు అర్థమవుతాయి. ఓకే, ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ క్యూబ్ ఈక్వల్ టు బి అంట. అంటే ఏని క్యూబ్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సో క్యూబ్ చేస్తే బి వాల్యూ వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఒకటే. సో అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ కావాలి, అంటే ఇక్కడ బి ఉంది. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనము ఏ క్యూబ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఏమైనా రాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ మనకు అవసరం లేదు. ఇక్కడ 8 0 7 1 ఉంది, అంటే ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, +or -2. ఓకే, ఇక్కడ +or -2 ఇవ్వలేదు కాబట్టి మనం ఏం తీసుకుంటాం, +2నే తీసుకుంటాం. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా మీరు మొత్తం ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 3 టైమ్స్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ క్యూబే వస్తుంది కాబట్టి వెరీ ఈజీ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం, లెట్ ఏ ఈక్వల్స్ టు, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ డి వాల్యూ 228 అవుతుంది, బి ప్లస్ ఏమవుతుంది. సో ఇక్కడ మనం ఏ క్యూబ్ కనుక్కుందాం. ఓకేనా, ఏ క్యూబ్ కనుక్కుందాం. ఇక్కడ ఏ క్యూబ్ కనుక్కోంటే ఫస్ట్ ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ చేసి మళ్ళీ ఆ వచ్చిన ఆన్సర్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఇది ఏ స్క్వేర్. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, 0 × 0 0 ప్లస్ 1 × 1 1. నెక్స్ట్ 0 × 1, ఓకే 0 × 1 is 0 ప్లస్ 1 × k. నెక్స్ట్ 1 0 0, k × 1 k. నెక్స్ట్ 1 1 1, k × k, k స్క్వేర్. సో దీని యొక్క ఆన్సర్ మనకు 1 k 1 + k స్క్వేర్ వస్తుంది. ఓకే, 1 + k స్క్వేర్ వస్తుంది. ఇలా వచ్చేసింది. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేద్దాం. ఏ క్యూబ్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే 1k 1 + k స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏంటి 0 1 1k. ఇది ఏ క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ 1 × 0 0, k × 1 is k. నెక్స్ట్ 1 1 1 ప్లస్ k × k, k స్క్వేర్. నెక్స్ట్ k × 0 0, k 1 k. ఓకే, అంతే కదా. k × 1 k ప్లస్ k × 1 + k స్క్వేర్ అంటే k + k స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఒక సింప్లిఫై చేసుకుంటే k 1 + k స్క్వేర్, k + k 2k + k స్క్వేర్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఓకే, నౌ ఈ దీని వాల్యూ వచ్చేసి ABCD అని ఇచ్చాడు. అంటే ఇవి రెండు వాల్యూస్ ఈక్వల్ అంటారు, అంటే ఇది ఈ ఫామ్లో ఉంది అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు D వాల్యూ ఏమవుతుంది, D ఈక్వల్స్ టు 2k + k స్క్వేర్ కరెస్పాండింగ్ ఎలిమెంట్. దీని వాల్యూ వచ్చేసి 228 అని ఇచ్చాడు క్వశ్చన్, 228. సో ఇక్కడ నుంచి k కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, 2 + k ఉంటుంది, ఈక్వల్స్ టు ఓకే 228. సో మనము 228ని ఇక్కడ నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేదా 228ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు మనం. సో 228ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు చూడండి. సో 228 ఎలా వస్తుంది, 36 సారీ 6 3 18 48, 6 × 6 8 48. సో 6 × 38 వస్తుంది.
సో ఇక్కడ 6 రాసుకుందాం, ఇక్కడ 36 ప్లస్ 2 రాద్దాం 38. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏమొస్తుంది కే వాల్యూ కే స్క్వేర్. ఓకే, సో కే కామన్ తీసుకుంటే 2 ప్లస్ కే లేదా 2k వస్తుంది. ఇక్కడ 2k ప్లస్ కే స్క్వేర్ ఉంది, 2k ప్లస్ కే స్క్వేర్, సరే కే క్యూబ్ వస్తుంది ఇక్కడ. సో 2k కే స్క్వేర్ ఇంటూ కే అంటే కే క్యూబ్, సో కే క్యూబ్ వస్తుంది. సో కే క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది. కే స్క్వేర్ అంటే మనకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కే స్క్వేర్ ప్లస్ 2 అంటే కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 2. సో కాబట్టి ఇక్కడ నుంచి కే వాల్యూ ఏమవుతుందంటే 6, కే వాల్యూ ఈజ్ 6 వచ్చేసింది. దెన్ బి ప్లస్ సి ఏమవుతుంది, బి ప్లస్ సి. సో బి అంటే ఇది, సి అంటే ఇది. సో 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే వాల్యూ అడిగాడు. సో కే అంటే ఎంత 6, 1 ప్లస్ 36 ప్లస్ 6. ఓకే, లాస్ట్లో యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. ఓకే, 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 6 అంటే కే అంటే ఎంత 30, కే అంటే 6 వచ్చేసింది. సో 6. ఓకే, సో బి ప్లస్ సి. సో బి అంటే ఎంత ఇక్కడ మనకు, సో ఓకే బి వాల్యూ వచ్చేసి 1 ప్లస్ కే స్క్వేర్, సి వాల్యూ ఈజ్ కే. ఓకే, సో బి వాల్యూ ఇలా ఇచ్చాడు మనకు, బి ఇంటూ. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే మనం ఒక క్యాల్కులేషన్ చూద్దాం. సో 1 మినిట్ ఇక్కడ చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం ఇక్కడ నుంచి మనకు. సో ఇక్కడ బి వాల్యూ ఏమొచ్చింది 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే. ఓకే, నౌ ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మనం 2 ప్లస్ 1 ప్లస్ కే స్క్వేర్ ఇంటూ కే. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే బి ప్లస్ సి ఈక్వల్ టు 2 ఇంటూ. ఓకే, నౌ లేదా ఫైనల్గా మనకు ఇక్కడ ఆన్సర్ మ్యాచ్ కావడం లేదు. 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్, ఇక్కడ రెండిట్లో కే కామన్ తీసుకుందాం. కే కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంటుంది 1 ప్లస్ కే ఉంటుంది, 1 ప్లస్ కే. ఓకే, 1 ప్లస్ కే ఇంటూ 1 ప్లస్ కే హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 6 హోల్ స్క్వేర్ 49 రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది మ్యాచ్ కావడం లేదు, ఒకసారి చెక్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ ఎక్కడో మిస్టేక్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఈ క్వశ్చన్ ఇంకొకసారి చేస్తున్నాం చూడండి. ఏ ఇలా వచ్చేసింది 0 1 1k ఇంటూ ఏ చేస్తాం, ఏ స్క్వేర్ వస్తుంది 0 1 1k. సో 0 ఇంటూ 1, 0 ఇంటూ 0 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 1 1 వస్తుంది ప్లస్ 1, 0 ఇంటూ 1 ఈజ్ 0, 1 ఇంటూ కే అంటే కే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 ఇంటూ 1 0, కే ఇంటూ 1 కే. నెక్స్ట్ 1 ప్లస్ కే స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇది ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే ఏ క్యూబ్ వస్తుంది అంటే 1 కే, కే 1 ప్లస్ కే స్క్వేర్ ఇంటూ ఏ, ఏ అంటే ఎంత 0. ఓకే, 0 1 1k, రెండు మల్టిప్లై చేద్దాం 1 0 0, కే ఇంటూ 1k, 1 1 జా 1 ప్లస్ కే ఇంటూ కే కే స్క్వేర్. నెక్స్ట్ అలాగే కే 0 0, కే 1 జా కే. ఓకే, అంతే కదా ఇక్కడ. సో సెకండ్ రోని దీంతో మల్టిప్లై చేయాలి. సో ఓకే కే ఇంటూ 0 కే, సరే కే ఇంటూ 0 0, 1 ప్లస్ కే స్క్వేర్ ఇంటూ 1 1 ప్లస్. సో ఇక్కడ మనం ఇది మిస్టేక్ చేస్తాం. నో కే ఇంటూ 1 ఇస్ కే ప్లస్ కే ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ అంటే కే ప్లస్ కే క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈజీ అవుతుంది చూడండి. మనం ఇందాక కే వాల్యూ 6 వచ్చింది కదా, సో మనకు కావాల్సింది బి ప్లస్ సి. సో బి ప్లస్ సి అంటే ఇది 2 టైమ్స్ ఏముంది కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ రాసుకుందాం. సో 2 ఇంటూ 1 ప్లస్ 36, సో 37 ఇంటూ 2 74 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా ఒక కొంచెం చిన్న మిస్టేక్ వచ్చినా మొత్తం పోతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి, పర్టికులర్గా ఈ మ్యాట్రిసెస్ అనే చాప్టర్. సో ఇఫ్ ఏ ప్లస్ బి వాళ్ళు ఇలా ఇచ్చాడు, ఏబి ఇలా ఇచ్చాడు, సో ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ అంటే ఏబి, బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ అంటే దీని వాల్యూ కనుక్కోవాలి మనం. ఇక్కడ మనం ఇది చూస్తే మనకు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోనే ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఎలా రాయొచ్చు, ఏబి ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో మనకు కావాల్సింది దేని వాల్యూ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, దీని వాల్యూ కావాలి. ఓకే, సో ఈ వాల్యూ ఈ సైడ్ పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, మైనస్ ఏబి. సో మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీని వాల్యూ ఎలా వస్తుందంటే మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి చేస్తే వస్తుంది.
ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చాడు. ఓకే, అలాగే ఏబి కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏ ప్లస్ బి ఉన్న వాల్యూని అంటే 2 × 1 × 2 సారీ 212 120 022 ఇంటూ 212 120 022 ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఒక ఆన్సర్ వస్తుంది. దాంట్లో నుంచి ఈ వాల్యూ మైనస్ చేయాలి, ఏబి వాల్యూ 122 110 121 ఇది మైనస్ చేస్తే మీకు ఫైనల్గా ఒక ఆన్సర్ వస్తుంది. ఓకేనా, వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాబ్లం. ఇది తెలంగాణ ఎంసెట్లో 2020లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇది మీరు హోంవర్క్ ప్రాబ్లం చేయండి. ఇది చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఏమొస్తుందో మన కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే. ఈ క్వశ్చన్ చూడండి, 2 టైమ్స్ రిపీట్ అయింది, 22లో అలాగే 23లో. అంత ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ -4 అంటారు. అంటే ట్రేస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్. అంటే వీటి యొక్క సమ్ వచ్చేసి -4 ఇచ్చాడు. సమ్ చేసుకుందాం, ఏ -1 -4 ఈక్వల్ టు -4 అంట. -4 క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ 1 వస్తుంది, ఇక్కడ నుంచి ఒక వాల్యూ వచ్చింది. అండ్ ఏబి ఈక్వల్ టు ఇది వాల్యూ ఇచ్చాడు. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఏమవుతుంది. ఓకే, నౌ ఇక్కడ మనకు ఏ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ రాసుకుందాం 1 3 5. ఓకే, 5 -1 3 2 3 -4 ఇంటూ బి 1 4 4 c 1 -3 1 d. ఈ 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, దీని వాల్యూ వచ్చేసి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే -1 0 17. ఓకే, -3 10 25 28 -8 3 ఇది ఇలా ఇచ్చాడు. అంటే వీటిని మల్టిప్లై చేసి ఏం ఆన్సర్ వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చేసాడు. ఓకే, ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఏం చేస్తామంటే వీటిని మల్టిప్లై చేస్తాం, వచ్చిన ఆన్సర్ని ఈక్వేటింగ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో మల్టిప్లై చేస్తాం చూడండి, 1 × b is b ప్లస్ 3 4 is 12. ఓకే, -5 3 is 15. ఓకే, b -2 + 12 -15. నెక్స్ట్ ఇక్కడ కూడా, సో ఇక్కడ కింద చేద్దాం, ఇక్కడ స్పేస్ సరిపోదు. నో విల్ డూ హియర్. ఇక్కడ చూడండి 1 × b is b 3 4 is 12 -3 5 15. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే 1 × 1 1 3 × c 3c ప్లస్ 5. నెక్స్ట్ ఫస్ట్ రోని థర్డ్ కాలం 1 1 1 3 1 3 ప్లస్ 5d ప్లస్ 5d వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రోని ఇక్కడ మల్టిప్లై చేస్తే 5 × b అంటే 5b. ఓకే, ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ ఆన్సర్స్ కనుక్కోవచ్చు, బి వాల్యూ సి వాల్యూ. ఓకే, ఇక్కడ నుంచే వస్తుంది. సో ఇవన్నీ వస్తాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్. సో దీని వాల్యూ కరెస్పాండింగ్ ఇక్కడ ఏముంది అంటే 0 అని ఉంది, 0. సో ఇక్కడ చూడండి 1 + 3c + 5 ఈక్వల్ టు ఏమిచ్చాడు క్వశ్చన్లో 0 అని ఇచ్చాడు. ఓకే, 1 + 3c + 5 వాల్యూ వచ్చేసి 0. ఇక్కడ నుంచి 3c ఏమవుతుంది, 1 + 5 6 6 రాసేపోతే -6 అవుతుంది, -6. సో 3 1 3 సి వాల్యూ -2 ఇలా వచ్చేసి. సో దీని వాల్యూ కరెస్పాండింగ్ ఇక్కడ ఏముంది 17. అంటే 1 + 3 4 + 5d ఈక్వల్ టు 17 అంట. సో 5d ఏమవుతుంది, ఇది ఈ సైడ్కి వస్తే. ఓకే, 1 + 4 + 5d ఈక్వల్ 17. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు ఓకే 4 + 3d రావాలి. ఇక్కడ 4 1 4. 4 + 3 ఇక్కడ 4 వస్తుంది, 4 + 3 అంటే 7 + 5d ఈక్వల్ 17. ఇక్కడ ఏమొస్తుంది 5d వాల్యూ 17లో 7 పోతే 10. సో d వాల్యూ వచ్చేసి 2 వస్తుంది ఇక్కడ నుంచి, d వాల్యూ ఇస్ 2. ఓకే, సో d వాల్యూ వచ్చేసింది, ఈ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ కూడా ఫస్ట్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటే ఏమొస్తుంది, b 12 3 పోతే 15 పోతే -3 ఈక్వల్ టు ఓకే -1. ఇక్కడ నుంచి b వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ ఇది సైడ్ వస్తే +3 -1 అంటే 2. b వాల్యూ ఈజ్ 2. సో అన్ని వాల్యూ వచ్చేసాయి, యాడ్ చేసుకుందాం. a వాల్యూ 1, b వాల్యూ 2, c వాల్యూ ఎంత, ఓకే c వాల్యూ ఏమొస్తుంది -2, d వాల్యూ కూడా 2. 2 2 -2 క్యాన్సిల్ అవుతే 1 + 2 3. ఓకే, 3 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, వెరీ ఈజీ ప్రాబ్లం, జస్ట్ ఈక్వేటింగ్ చేసుకోవడం వస్తే చాలు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకు ఏపీలో 23లో అడిగాడు, టీఎస్లో 22లో అడిగాడు. అంటే ఇక్కడ ఏపీ టీఎస్ సపరేట్ అని ఏం కాదు. ఓకే, ప్రాసెస్ మెథడ్స్ అనేవి మొత్తం సేమ్గానే ఉంటాయి, క్వశ్చన్స్ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. ఆల్ఫా బీటా గామా ఇంటూ ఇది ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ.
సో ఇక్కడ మల్టిప్లై చేసుకుందాం. ఏమొస్తుంది చూడండి, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 3 గామా ఈక్వల్ టు 3. దీని వాల్యూ ఇదే, అంటే ఈ ఆల్ఫా బీటా గామాని వీటితో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా మైనస్ 5 గామా ఈక్వల్ టు ఎంత 5. అలాగే ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 5 గామా ఈక్వల్ టు ఎంత 2. అంటే ఈ ఆల్ఫా బీటా గామాని ఈ 3 ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసుకుంటే 3 రోస్తో మనకి ఈ వాల్యూస్ వస్తాయని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఆల్ఫా బీటా గామా కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంతే. సో ఇక్కడ మీకు లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రావాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఇది 1 2 3 అనుకోండి. సో 1 2ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ 2 ఆల్ఫా ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ 6 గామా ఈక్వల్ టు 6. సెకండ్ ఈక్వేషన్ అలాగే రాసుకుందాం, ఈక్వల్ టు 5. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్ అవుతుంది. 4bలో బీటా పోతే బీటా. ఓకే, ఇలా వస్తుంది ఇక్కడ నుంచి మనకు. ఓకే సారీ, ఓకే 2 ఇక్కడ ఆల్ఫా. ఓకే సారీ, మనం ఇలా మల్టిప్లై చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈక్వేషన్స్ అని మళ్ళీ రాస్తాం. ఓకే, అంటే ఈ రోని ఈ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ గామా వాల్యూ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 2 గామా. ఓకేనా. సో మల్టిప్లై చేస్తూ మనం కన్ఫ్యూజ్ అయ్యాం. ఇక్కడ ఈ రోని కాలమ్స్ 3 కాలమ్స్ మల్టిప్లై చేసుకుంటాం. ఈక్వల్ టు ఏమొచ్చింది 5. నెక్స్ట్ అలాగే. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది 3 ఆల్ఫా మైనస్ 5 బీటా ప్లస్ 5 గామా ఈక్వల్ టు 2. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సో ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఆల్ఫా 4 బీటా 2 గామా వస్తుంది ఈక్వల్ టు 3. సారీ 3 to 6. 2తో మల్టిప్లై చేస్తాం ఈక్వేషన్ 1ని. 2 అలాగే రాద్దాం. 2 ఆల్ఫా 3 బీటా ప్లస్ 2 గామా ఈక్వల్ టు 5. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. 4 బీటాలో బీటా అవుతుంది బీటా, 6లో 1 మైనస్ చేస్తే 1. సో బీటా వాల్యూస్ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 2 3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈక్వేషన్ 2 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, 6 ఆల్ఫా 9 బీటా ప్లస్ 6 గామా ఈక్వల్ టు 15. ఈక్వేషన్ ఓకే, సో ఇక్కడ బీటా వాల్యూ వచ్చేసింది కాబట్టి రాసుకోవచ్చు మనం. ఓకే, ఈక్వేషన్ 3 ఇంటూ 2 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 6 ఆల్ఫా మైనస్ 10 బీటా ఓకే ప్లస్ 10 గామా ఈక్వల్ టు 2 to the 4. నౌ ఈ క్యాన్సిల్ అవుతుంది వాల్యూస్. 9 బీటా మైనస్ 10 బీటా అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 19 బీటా ఓకే మైనస్ 6 గామా ఈక్వల్ టు మైనస్ చేస్తే 11 వస్తుంది. సో బీటా వాల్యూ ఎంత వచ్చింది, 1 కాబట్టి 19. ఓకే, సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 19 బీటా. ఓకే, సో 6 గామా ప్లస్ 10 గామా మైనస్ చేసాం మనం. 6 గామా మైనస్ 10 గామా చేస్తే మనం 6 రాసాం, -4 వస్తుంది. సో 4 గామా ఈక్వల్ టు 11. ఈ పక్క తెచ్చుకోండి ఏమొస్తుంది ఇక్కడ. ఓకే, 19లో 11 మైనస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఈ వాల్యూ 19లో 11 మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకు. ఓకే, 8 వస్తుంది. సో బీటా వాల్యూ ఈజ్ గామా వాల్యూ ఈజ్ 2. గామా 2 వచ్చేసింది. ఈ రెండు వాల్యూస్ తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 1లో రాద్దాం. సో ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ గామా ప్లస్ 2 ఈక్వల్ టు 3. సో ఆల్ఫా ఏమొస్తుందంటే -1 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా క్యూబ్ 1 క్యూబ్ -1, బీటా క్యూబ్ 8 బీటా క్యూబ్ 1, గామా క్యూబ్ 8. సో 8 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. 8 ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ ఇలా ఇచ్చాడు, a పవర్ 5 ఏమవుతుంది, a పవర్ 5. ఇక్కడ మనం చేయాల్సింది. సో a ఇంటూ ఏ స్క్వేర్ కనుక్కుందాం ఫస్ట్. ఏ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 1 -1 1 2 -1 0 1 0 0 ఇంటూ 1 -1 1 2 -1 0 ఓకే 1 0 0.
సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1 1 ద 1, ఓకే, మైనస్ 1 ఇంటూ 2 అంటే 2, 1 1 ద 1 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ -1 -1, -1 -1 +1, 1 0 ద 0. నెక్స్ట్ 1 1 ద 1, ఇది మొత్తం 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 1 ద 2, -2, ఓకే 0 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ -1 అంటే -2 +2, 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది 2 1 ద 2, మొత్తం జీరోస్ అవుతాయి. నెక్స్ట్ 1 1 ద 1, ఇవన్నీ జీరోస్. నెక్స్ట్ 1 ఇంటూ -1 -1, ఈ వాల్యూ జీరోస్ అవుతాయి. నెక్స్ట్ 1 1 ద 1 ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే 2 2 0 0 1 0 0 2 1 -1 1. ఓకే, ఈ విధంగా మనకు క్వశ్చన్ వచ్చింది. సో ఏ స్క్వేర్ వాల్యూ, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కనుక్కుందాం ఒకసారి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఓకే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తాం, ఏ క్యూబ్ వాల్యూ. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఏ అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 -1 1, 2 -1 0, ఓకే 2 -1 0, 1 0 0. ఇక్కడ మనకు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసుకుంటే మనకు ఏ క్యూబ్ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది ఏ క్యూబ్ వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు ఏమొస్తుంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనం ఏ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు, సారీ ఏ పవర్ 5ని ఎలా రాయొచ్చు, ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్. సో ఏ పవర్ 5 ఈక్వల్ టు ఏ క్యూబ్ వాల్యూ మనకు ఐ వచ్చింది, ఐ ఇంటూ ఏ స్క్వేర్ రాస్తాం, ఐ ఇంటూ ఏ స్క్వేర్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫర్దర్గా మనం ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ రాసుకోవచ్చు, అంటే ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, ఈ విధంగా రాసాం. నా ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ ఏ ఏమవుతుందంటే ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ పవర్ 5 ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రాసాం. సో అగైన్ ఏ క్యూబ్ వాల్యూ ఎంత, ఐ కాబట్టి, సో ఏ పవర్ 5 ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ అవుతుంది. సో అది ఫైనల్ ఆన్సర్, ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్, డి ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఏ బి బిలాంగ్స్ టు ఆర్ -0 అంటే అన్ని రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0. ఓకే, ఐ టు బి ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అంటే ఇక్కడ దెన్ ర్యాంక్ ఏమవుతుంది. సో ఇక్కడ ఈ అన్ని ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ 0 అన్నప్పుడు ఇక్కడ మనకు 0 రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి దీని యొక్క ర్యాంక్ కూడా ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రాన్స్పోజ్కి సంబంధించి, ఇక్కడ మనము ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ 12A హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ఏ ట్రాన్స్పోజ్ ఎలా వస్తుంది మనకు 2 -3, ఓకే -4 1, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ చేయండి, అంటే ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఇంకొక ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేయాలి ఇలా. సో ఈ ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకు, ఈ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే 12A హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే ఈ ఏ ట్రాన్స్పోజ్ని 12తో మల్టిప్లై చేయాలి, అంటే 12 ఇంటూ 2 -4 -3 1, ఇది మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. సో ఈ ఆన్సర్ ఏం చేయాలంటే మనం యాడ్ చేసేయాలంట. ఓకేనా, వెరీ ఈజీ ప్రాబ్లం, ఇది హోంవర్క్ ప్రాబ్లం ఇస్తున్నాం. ఇది మీరే ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ ఏనా బీనా సీనా డీనా రాయండి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఇది కూడా సింపుల్, వెరీ ఈజీ. ఏ ఇచ్చాడు ఇక్కడ మనకు. సో మీరు ఏం చేయాలంటే ఏ క్యూబ్ అనుకోండి ఫస్ట్, -2 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ f(x) అని ఇచ్చాడు, అంటే x ఈక్వల్స్ టు ఇది ఈ మ్యాట్రిక్స్లా తీసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏ క్యూబ్ చేయాలి, మళ్ళీ 2 ఇంటూ ఏ స్క్వేర్ -5 చేస్తే మీకు ఈ 4 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ప్రాబ్లం మీరే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఏ క్యూబ్ చేయడం ఏ స్క్వేర్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు మీరే. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఓకే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది. ఓకే, సో ఏ ఇచ్చాడు, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా రాస్తాం. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేయాలంటే, సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చాడు, ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే 1 4 7 2 5 8 3 6 9. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 1 ద 1 ప్లస్ 2 2 ద 4 3 3 ద 9 వస్తుంది. నెక్స్ట్ 1 4 ద 4, ఓకే 5 2 ద 10
6 3 18 వస్తుంది. నెక్స్ట్ 1 7 7, 8 2 16, 9 3 27 అంటే రోని 3 కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం. సెకండ్ రో కూడా అంతే. 4 1 4, 5 2 10, 6 3 18. నెక్స్ట్ 4 4 16, 5 5 25, 6 6 36. నెక్స్ట్ 4 7 28, ఓకే, 8 5 40 ప్లస్ 6 9 54. నెక్స్ట్ ఏమొస్తుంది, థర్డ్ రోని 3 కాలమ్స్ మల్టిప్లై చేద్దాం. 7 1 7, 8 2 16, 9 3 27. ఓకే, నెక్స్ట్ 7 4 28, 8 5 40, ఓకే, 6 9 54. నెక్స్ట్ 7 7 49, 8 8 64, 9 9 81. ఇలా ఇచ్చాడు. సో దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 9 10 14 వస్తుంది. ఇక్కడ 18 20 32 వస్తుంది. ఇక్కడ 20 30, ఓకే, 44 50 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 22 ఒక 10 32 వస్తుంది. 30 40 50 60 71 77 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 50 ఒక 90 122. నెక్స్ట్ 20 30 30 44 50 వస్తుంది. నెక్స్ట్ 50 90 110 122. నెక్స్ట్ ఇక్కడ 40, ఓకే, 80, ఇది ఒక 100 180 180 193 194. సో ఇది మనకు దేని వాల్యూ, ఇది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ. కానీ ఇది కాదు మన ఆన్సర్. దీనికి మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్ చేయాలంట, అంటే మళ్ళీ దీన్ని రోలో ఉండేటివి కాలం రాయాలి. ఏది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది చెక్ చేస్తాం. 14 32 50 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 32 77 122, ఓకే, 32 77 122 ఈ ఆప్షన్లో ఒక్కటే ఉంది కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసాం, మళ్ళీ దాన్ని ఇంకోసారి ట్రాన్స్పోజ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఓకేనా. సో టోటల్గా ఇవి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం, అన్ని మోడల్స్ కవర్ చేసాం మనం ఈ వీడియోలో. ఓకే, సో మనకు ఈ క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ని అందరినీ షేర్ చేయండి. ఓకే, హెల్ప్ us to reach more persons and more aspirants of EAMCET 2024. Thank you for watching this video. Stay connected with us and share with your friends. Thank you.